నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ ఆనంద్. ఇది నేటి ప్రధాన రాజకీయ పరిణామాలు, లోతైన విశ్లేషణల సమాచారం. డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతుంది. అక్టోబర్ నాటికి మున్సిపల్ పంచాయతీ పోరు ముగించాలని ప్రభుత్వ ఆదేశాలు, ఓటర్ల జాబితా వ్యూహాలు, ప్రత్యక్ష ఎన్నికల మార్పులతో క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్లో క్రమశిక్షణ కమిటీ సిఫారసులు దుమారం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ సీనియర్ నేత చిన్నారెడ్డిలపై వేటు పడనుందా? అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతుంది? ఈ రెండు తెలుగు రాష్ట్రాల హాట్ టాపిక్స్పై సమగ్రమైనటువంటి డేటా, అంతర్గత సమీకరణాలను డీకోడ్ చేయడానికి నేడు మనతో డిఎన్ఎస్ స్టూడియోలో దీనికి సంబంధించినటువంటి విశ్లేషణను మనం తెలుసుకోబోతున్నాం. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు శ్రీ ఎం కోటేశ్వరరావు గారు మన మధ్యలో ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిఎన్ఏ సార్ లైవ్ యొక్క కార్యక్రమానికి స్వాగతం. రైట్, మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా మీడియాలో వచ్చినటువంటి తాజా వార్తల విషయం ఒకసారి మనం పరిశీలిస్తే, ప్రధానంగా మనం చూస్తే అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలకు చదువుతాం. ప్రధానంగా మనం ద పాయనీర్ పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలతో ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్, నో న్యూస్, ట్రైన్ నో కాజ్ ఫర్ పానిక్, ఐసీఎంఆర్ క్లారిఫైస్ H1N1 సర్జ్ ఈస్ సీజనల్ అంటూ కూడా ఒక అంశం చూడొచ్చుగా. పాక్ టైడ్స్ టు ఎయిర్ బ్రష్ ఇమ్రాన్ అవుట్ ఆఫ్ ఎక్స్టెన్స్ అంటూ ఇంగ్లాండ్ క్రికెటర్ డ్రాప్స్ బాంబ్ షెల్స్ అంటూ కూడా మరొక ప్రధానాంశంగా మనం చూడొచ్చు. రైట్గా సీఎం ఎక్స్పెండెడ్ అండ్ ల్యాండ్ ఎక్విజిషనల్ ఫర్ మూసీ ప్రాజెక్ట్ అంటూ చూస్తూ ఉన్నాం. డైట్స్ అఫీషియల్స్ టు ఫార్ములేట్ ల్యాండ్ పూలింగ్ పాలసీ, హోల్డ్స్ రివ్యూ ఆఫ్ ద అంబిషియస్ ప్రాజెక్ట్ అంటూ మరొక ప్రధానాంశం చూడొచ్చు. కాంగ్ ప్యానెల్ ఫర్ స్ట్రాంగ్ యాక్షన్ అగైనిస్ట్ సురేఖ సబ్మిట్స్ రిపోర్ట్ టు టీపీసీసీ చీఫ్ మహేష్ అంటూ కూడా ఒక అంశం చూడొచ్చు. లైఫ్ లాంగ్ ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ ఏజ్డ్ 60 అండ్ అబోవ్ ఇన్ యూపీ అంటూ కూడా ఒక ప్రధానాంశంగా చూడొచ్చు. మొత్తానికైతే పాయనీర్లో రైట్గా మరొక అంశం చూస్తూ ఉన్నాం. బీజేపీ ప్రెజ్ ఎండ్స్ పాస్ట్ ఓవర్ స్టూడెంట్స్ ఫీజ్ డ్యూస్ అంటూ కూడా ఒక అంశం చూడొచ్చు. ఇండియన్ శారీస్ ఇండెంటెడ్ న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్లో కూడా ప్రచురితమైనటువంటి ఒక అంశం మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే ఇది పాయనీర్ పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు. మరొక పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు మనం చూస్తాం. రైట్గా స్కూల్లో యూనిఫామ్ పాటించాల్సిందే, యూపీ స్టూడెంట్ పిటిషన్ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు. ఇస్లాంలో ఇజాజ్ తప్పనిసరి కాదని కామెంట్ చేసినటువంటి ఒక అంశంగా ఇక్కడ మనం చూడొచ్చు వెలుగు పేపర్లో. రైట్గా వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు మరొకసారి చూద్దాం. రైట్గా సన్న బియ్యం పిరం క్వింటాలుపై 1000 నుంచి 1200 హైక్, జై శ్రీరామ్ ప్రీమియం రకాలు ఇంకా ఎక్కువ అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఉచిత సన్న బియ్యంతో మొదట్లో తగ్గిన రేట్లు జూలై నుంచి క్రమంగా పెరుగుతున్న ధరలు, ఎడాపెడా వేలం వేస్తున్న ఎఫ్సిఐ సివిల్ సప్లైస్ శాఖ. మరొక ఇథనాల్ తయారీకి మలుతున్న రైస్, ఎల్నీనో బూచి రైస్ స్టోరేజ్ను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు, ప్రభుత్వాల తీరు కారణమా అంటూ ఎక్స్పర్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. రైట్గా అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక అంశం. రైట్గా వీఐపీల విదేశీ పర్యటనకు విధి విధానాలు ఉంటాయి, అధికారులతో సీఎం చర్చించి ఉంటే క్లియరెన్స్ వచ్చేది. అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శల, 1000 రోజుల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి. ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి చేసినటువంటి ఒక అంశం మనం చూస్తూ ఉన్నాం. రైట్గా సీఎం టూర్ను అడ్డుకోవడం, తెలంగాణ ప్రజలను అవమానించడమే అంటూ కూడా జగ్గారెడ్డి ఫైర్ అయినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మోదీ అనధికారికంగా పాకిస్తాన్ వెళితే ఎందుకు మాట్లాడలేదు? పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెమీ కండక్టర్ పరిశ్రమను గుజరాత్కు ఎందుకు తరలించారు? తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలంటూ కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. రైట్గా మూసీ పనులు పరుగులు పెట్టాలి, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. భూసేకరణ వేగవంతం చేయండి, సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఒక ల్యాండ్ పూలింగ్పై స్పష్టమైన విధానం ఉండాలి. ఫేజ్ 2 పనులకు వెంటనే టెండర్లు పిలవండి, ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాలపై దృష్టి పెట్టండి, టీడీఆర్పై వారానికో సమీక్ష నిర్వహించాలంటూ కూడా ఆదేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్గా మరొక అంశం, కులగణన ప్రశ్నావళిని రద్దు చేయండి, ప్రధాని మోదీకి ఖర్గే రాహుల్ గాంధీ లేఖ రాస్తున్నారు. ప్రస్తుత పద్ధతిని తాము అంగీకరించబోమని వ్యాఖ్య, తెలంగాణ మోడల్ అమలు చేయాలని కూడా సూచన చేస్తున్నటువంటి ఒక అంశం ఇక్కడ చూడొచ్చు.
ఇప్పటికే నమస్తే తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూస్తే పాలమూరు పనం బడకచెర్లకు ఆమోదం అంటూ ప్రధాన అంశంగా మనం చూస్తా ఉన్నాం. రైట్గా మొత్తానికి ఇంకొక విషయం చూస్తే ఇక ఇద్దరిని తీసేద్దాం, కొండ సురేఖ చిన్నారెడ్డిపై చర్యలకు సిఫారసు, పీసీసీ చీఫ్కు క్రమశిక్షణ కమిటీ నివేదిక, హైకమాండ్ ఆదేశాల మేరకు నిర్ణయం, కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి వెల్లడి చేసినటువంటి ఒక ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. మొత్తానికైతే వేటు పడేటువంటి అంశంగా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది సురేఖ మీద, అలాగే చిన్నారెడ్డి మీద కూడా. రైట్గా మరొక అంశం జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్, మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో వేటు, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం, నిందితుడిని పట్టుకోలేకపోవడం వల్లే చర్యలు అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్గా పాలిటెక్నిక్పై వెనుకంజ, విద్యార్థుల ఆందోళనతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం, స్కిల్ వర్సిటీలో విలీన అంశంపై నిర్ణయంపై దుమారం, మార్పులపై పరిశీలనకు కేకే నేతృత్వంలోని కమిటీ 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించినటువంటి ఒక అంశం చూడొచ్చు. ఆర్టీసీ భూములకు సర్కార్ ఎసరు, బస్ భవన్ వద్దనున్నటువంటి 9.14 ఎకరాలపై కన్ను, 100 కోట్ల విలువైన భూమిని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఒత్తిడి, తొలుత జమిస్తాన్పూర్ క్వార్టర్స్ నోటిఫై, 480 ప్లాట్లు నిర్మిస్తామంటున్న ప్రభుత్వం, ఆర్టీసీ క్వార్టర్స్కు కూలగొట్టి కడతామంటూ కూడా వెల్లడి చేస్తున్నటువంటి వైనం ఇక్కడ ఒక ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. రైట్, 1 కోటి ఎకరాలపై నిషేధం, రాష్ట్రంలోని సగం భూమి 22A జాబితాలోనే ఉంది అంటూ కూడా ఒక ప్రధాన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇక స్వయంగా వెల్లడించినటువంటి మంత్రి పొంగులేటి 22Aలో 1,01,76,068 ఎకరాలున్నట్లు వెల్లడి, ఇందులో 3,73,524 ఎకరాలు సాగు భూమి, ఇప్పటి వరకు 23,136 ఎకరాలు తొలగింపు, గతంలో నిషేధిత భూములు లెక్కల్లో దాపరికం, పాత వివరాలు వెల్లడించాలని డిమాండ్లు, తమ బండారం బయటపడుతుందని గోప్యత అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం ఇక్కడ మనము నమస్తే తెలంగాణ పేపర్లు చూస్తూ ఉన్నాం. ఇక మెదక్కు 22A షాక్, నిషిద్ధ జాబితాలో 40,000 ఎకరాలు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలల్లో బాధితులు, అధికార వివరాలు వెల్లడించని ప్రభుత్వం, డాటా లేదంటూ రెవెన్యూ అధికారులు, 30 ఏళ్ల నాటి కాలనీలపై నిషేధ పడగ, భూమి ఉన్నా అమ్ముకోలేని కొనలేని దుస్థితి, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు. మరొక అంశం చూస్తూ ఉన్నాం. రైట్గా పాలమూరు పనం బడకచెర్లకు ఆమోదం అంటూ ఒక ప్రధాన అంశం చూడొచ్చు. ఏపీతో MOUకు సిద్ధమైన రేవంత్ రెడ్డి, పోలవరం బడకచెర్ల లింక్ కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకారం, సెప్టెంబర్ తొలివారంలో ఒప్పందంపై సంతకాలకు ఏర్పాట్లు, ఇంజనీర్లను సంప్రదించకుండా సలహాదారులతో ముందుకు వెళ్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సిద్ధమైన దస్త్రాలు, బాబుకు గురుదక్షిణగా సమ్మతి, వ్యవహారమంతా గుట్టుగాని 1,00,000 కోట్ల ప్రాజెక్టు ప్రారంభమైన, తాజాగా ఏపీ సీఎం సంతకాలు చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు మనం చూసాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు మనం ఒకసారి చూస్తే శ్రీశైలంలో విషాదం, 5గురి ఆత్మహత్య, మృతుల్లో 3 అక్కలు, తమ్ముడు, మేనల్లుడు, స్వగ్రామం, వారికి సంబంధించినటువంటి స్వగ్రామం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యమే కారణం, నిబంధనల ప్రకారం గదిలో 2 రోజులే ఉండాలి, అనారోగ్యం పేరిట నెల రోజులుగా అక్కడే బస చేశారు. రైట్గా గది నుంచి దుర్వాసన రావడంతో గుర్తించినటువంటి సిబ్బంది అంటూ కూడా మరొక అంశం చూస్తూ ఉన్నాం. ఇది శ్రీశైలంలో జరిగినటువంటి విషాదకర ఘటనకు సంబంధించినటువంటి అంశం. రైట్గా మరొక అంశం, సరుకు ముందే స్థానికం, మంత్రులతో భేటీ చర్చ, రైట్ మొత్తానికైతే ఇక్కడ ఒక అంశం చూస్తే సరుకు ముందే స్థానికం అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మంత్రులతో భేటీలో చర్చ, న్యాయ నిపుణులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామంటూ కూడా సీఎం చంద్రబాబు చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అంటే పునరుత్పాదకంలో టార్గెట్ నెంబర్ 1, ఇప్పుడు అనంతపురం అంటే వలసలు కాదు ఉద్యోగాలంటూ కూడా మరొక అంశం ఇక్కడ చూడొచ్చు. పట్నా రణరంగం, కథం తొక్కిన విద్యార్థులు, నిరుద్యోగ యువత, టీచర్ నియామకాల పరీక్షకు ప్రక్రియపై నిరసన, సీఎం నివాసం ముట్టడికి యత్నం, వాటర్ కెనాన్ల ప్రయోగం, లాఠీచార్జ్, పోలీసులపై రాళ్ళు రువిలిన నిరసనకారులు అంటూ కూడా మరొక ప్రధానాంశం ఇక్కడ మనం చూడొచ్చు. రైట్గా ఏకగ్రీవం జరిగిందా, టికెట్ కట్, స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలకు జగన్ వార్నింగ్ అంటూ కూడా మరొక ప్రధానాంశం ఇక్కడ మనం చూడొచ్చు. రైట్గా డిఎన్ఏలో మరి మీడియాలో వచ్చినటువంటి తాజా వార్తలు చూసాం కదా, మరి ఇప్పుడు ప్రధాన వార్తల గురించి కోటేశ్వరరావు గారిని విశ్లేషణని అడిగి తెలుసుకుందాం. రైట్ సార్, ప్రధానంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అక్టోబర్ 2026 చివరి నాటికి పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ మేరకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏజీ
దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టును అధికారికంగా నివేదించినట్టుగా చూస్తా ఉన్నాం. దీంతో మరి రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎస్సీఎస్సీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ముమ్మరం చేశాయి అన్నట్టుగా చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? ఆంధ్రప్రదేశ్లో కానీ మరొక రాష్ట్రంలో కానీ స్థానిక సంస్థలు సకాలంలో జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అంటే సకాలంలో జరపకపోతే రకరకాల శాఖలతోటి వాయిదాలు వేస్తే కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నిధులని నిలిపివేయడం మనం గతంలో చూసాం. మహారాష్ట్రలో బీజేపీ పాలనలో ఉన్నటువంటి మహారాష్ట్రలో అదే జరిగింది. తెలంగాణలో కూడా అదే జరిగింది. అందువలన అసలే అంతంత మాత్రంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సకాలంలో గనక నిధులు రాకపోయేట్లయితే చంద్రబాబు నాయుడు సర్కారు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అందువల్ల ఎన్నికలని అనివార్యంగా జరపడం తప్పదు. అయితే చంద్రబాబు నాయుడు సర్కారు ఎన్నికలు ఎట్లా జరపాలి ఏమిటి అనేటువంటిది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి విచక్షణ అధికారం. ఆ మేరకు మేయరు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నికలను ప్రత్యక్షంగా జరపాలని నిర్ణయించారు. ఇప్పటికే వార్డు సభ్యుల ఎన్నికలను మాత్రం విడిగా జరుపుతారు, ఏ వార్డుకి ఆ వార్డు. అయితే ఇక్కడ వచ్చినటువంటి విమర్శ ఏమిటంటే వార్డు సభ్యులు, కౌన్సిలర్లు కావచ్చు లేదా కార్పొరేటర్లు కావచ్చు, వాళ్ళు ఏ విధమైనటువంటి అధికారాన్ని లేకపోతే ఏ విధమైనటువంటి ప్రమేయం లేకుండా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనటువంటిది కాదు. ఎందుకంటే నేరుగా ఎన్నుకునేటువంటి మేయర్లు కౌన్సిలర్లని అదేవిధంగా కార్పొరేటర్లని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం ఉన్నది. ఆయా వార్డుల్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పినా గానీ పట్టించుకునేటువంటి పరిస్థితులు అనేది ఒక విమర్శ. ఇక రెండవది, ఎందుకు చంద్రబాబు నాయుడు సర్కారు ఈ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరుపుతూ ఉంటాయి అంటే, ఇది కూటమిలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, లేకపోతే తలెత్తుతాయని భావిస్తున్నటువంటి అంశాల మీద దాన్ని ఆ తలనొప్పులు తగ్గించుకోవడానికే ఈ విధమైనటువంటి ఏర్పాటు అనేది స్పష్టం. ఎందుకు అంటే కార్పొరేటర్లు కావచ్చు లేదా కౌన్సిలర్ల ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు ఏదైనా పార్టీల మధ్య కుదిరినటువంటి ఒప్పందం అది అసంతృప్తి కనుక దారితీసేట్లయితే అటు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి కనుక ఉండేట్లయితే అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారేటువంటి అవకాశం ఉంది. అందుకని ఆ పోస్టులు, ఆ పదవులకి ఎవరు ఎన్నికైనా కానీ నేరుగా ప్రత్యక్షంగా జరిగేటువంటి ఎన్నికలు పార్టీ ప్రాతిపదికనే ఉంటాయి కనుక అది అడ్వాంటేజ్. ఈ తలనొప్పిని వదిలించుకోవాలనేటువంటిది దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం. అయితే ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా లేదా హైకోర్టు ఆదేశించినట్టుగా అక్టోబర్ చివరిలోగా జరుగుతాయా అన్నది ఒక సందేహం. ఎందుకు అంటే 34% వెనుకబడిన తరగతులకి సీట్లు కేటాయించాలనేటువంటిది రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానం. ఈ 34% అనేటువంటిది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి రూలింగ్ కి విరుద్ధమైనటువంటి 50% దాటిపోతాయి. ఈ 50% దాటిపోయినప్పుడు మరి దాన్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే అది వీగిపోయేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం తెలంగాణలో అదే పరిస్థితి ఏర్పడింది, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి. అన్నింటికంటే ముందు బీహార్లో కూడా ఆ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి కోర్టులు అంగీకరించలేదు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో అదే పరిస్థితి తలెత్తుతుంది. అందువల్ల తెలంగాణలో ఎట్లాగైతే పాత రిజర్వేషన్ ప్రకారం అంటే 50% లోపు ఉన్నటువంటి రిజర్వేషన్ ని అమలు చేస్తూ అనధికారికంగా పార్టీలు ఎక్కువ మంది బీసీలకి సీట్లు ఇచ్చినటువంటిది మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఎవరైనా కోర్టుకు వెళ్తారా లేదా అనేటువంటిది ఖచ్చితంగా వెళ్తారు ఎవరో ఒకళ్ళు. ఆ వెళ్ళినటువంటి దాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి కూటమి కాచుకొని కూర్చుంది.
ఎందుకు అంటే ఆ విధంగా వెళ్ళినటువంటి వాళ్ళకి వైసీపీ అనుబంధాన్ని అంటగట్టి చూడండి బీసీలకు వ్యతిరేకంగా వైసీపీ ఏ విధమైనటువంటి కుట్రలు చేస్తుందని ఇప్పటికే వాళ్ళు ప్రచారం ప్రారంభించారు, చేసే అవకాశం ఉందని. రేపు అదే విధమైనటువంటి పని చేసినా ఆశ్చర్యం లేదు. అందువల్ల ఇప్పుడు ఈ 34% అనేటువంటిది ప్రస్తుతానికి బీసీలకు వచ్చేటువంటి అవకాశం లేదు. పాత నిబంధనల ప్రకారం అంటే 50% లోపు ఏవైతే ఉన్నాయో అది 24, 25, 27 అనేటువంటిది అది వేరే అంశం. ఆ మేరకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. అందుకని రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి రాజకీయ అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇక ఓటర్ల జాబితా అనేటువంటిది సర్ ప్రక్రియ మరి అప్పటికి పూర్తి అవ్వదు. అప్పటికి పూర్తిగా అనేటువంటి సర్ జాబితా ప్రకారం ఎన్నికలు జరిపేందుకు అవకాశం లేదు. అందుకని పాత ఓటర్ల జాబితా ప్రాతిపదికగానే ఎన్నికలు జరపడానికి నిర్ణయించినట్లుగా మనకి సూచనలు కనిపిస్తున్నాయి. అంతకు మించి దారి కూడా లేదు. అందుకని ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి ఒక రాజకీయ రంగాన్ని తలపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏకగ్రీవంగా జరగడానికి వీల్లేదు. ఒకవేళ జరిగేట్లయితే ఏ ప్రాంతంలో అటువంటి పరిణామాలు జరిగితే ఆ ప్రాంతంలో టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళకి లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళకి మేము నిరాకరిస్తానని ముందుగానే అల్టిమేటం ఇచ్చారు కనుక చావో రేవో అన్నట్టుగా వైసీపీ ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్గా సార్, మరొక అంశం చూస్తాం మనం. ఇప్పుడు కొత్త ఓటర్ల జాబితా ప్రక్రియ ఎస్ఐఆర్ అక్టోబర్ మొదటి వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ మరి దానికంటే ముందే పాత 2025 ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు జరపాలని కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు భావిస్తుంది అనుకుంటున్నారు? దాంతోపాటు దీని వెనుక కేవలం కేంద్ర నిధుల అంటే 16వ ఆర్థిక సంఘం గడువులోపు ఎన్నికలు ముగించాలనేటువంటి పరిపాలనాపరమైనటువంటి అవసరం ఏమనుందా? లేకపోతే ఓటర్ల జాబితా సవరణ పూర్తయితే కొత్తగా ఓట్లు చేరే యువత లేదా మారే సమీకరణాలు ప్రతిపక్షానికి కలిసి వస్తాయని రాజకీయం ఏమైనా దాగి ఉందని మీరు అనుకుంటున్నారా? 2 సంవత్సరాల కూటమి పరిపాలన చూసినప్పుడు తెలంగాణలో ఎట్లాగైతే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల నుంచి ఒక అసంతృప్తిని ఎదుర్కొంటా ఉందో, ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వము వాగ్దానాలను పూర్తిగా అమలు జరపడంలో విఫలమైంది. అది ఆ అసంతృప్తి వ్యతిరేకతగా మారే లోపే స్థానిక సంస్థల ఎన్నికలను జరిపి తమ పబ్బం గడుపుకోవాలనేటువంటి రాజకీయపరమైనటువంటి ఎత్తుగడ దీని వెనకాల ఉంది. రెండవది నిధులు రాకపోయేట్లయితే స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఈ వాటా కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశం ఉంది. అందుకని రాజకీయపరమైనటువంటి కారణాలతోని, రెండవది నిధులు కారణము, మూడవది మేము హైకోర్టు ఫలానా తేదీలోగా జరపాలని చెప్పింది, మేము అందుకోసం ప్రయత్నిస్తే వైసీపీకి చెందినటువంటి వాళ్ళు అడ్డుకున్నారు అనేటువంటి మరొక కోణం. ఇవన్నీ కూడా కలగలిపి మొత్తం మీద కూటమి సర్కారు తనకు అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాల కోసం, అదేవిధంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఎన్నికల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇక ఓటర్ల జాబితాకు సంబంధించి సర్ ప్రక్రియ పూర్తయి అయ్యే లోపల నోటిఫికేషన్ వెలువడించాల్సి వస్తుంది. నోటిఫికేషన్ వెలువడించాలంటే మరి సిద్ధమైనటువంటి ఓటర్ల జాబితాను లేకుండా నోటిఫికేషన్ ని ఎట్లా అమలు జరుపుతారు? ఎందుకంటే సాంకేతిక పరమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు ఎప్పుడైనందు వల్ల పాత ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరపడం మినహా మరొక మార్గం లేదు అనేది మనం చెప్పుకోవచ్చు. ఇంకో విషయం సార్, బట్ గతంలో ఉన్నటువంటి పరోక్ష ఎన్నికల విధానం అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్ కాకుండా ఇప్పుడు మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునేటువంటి ఒక డైరెక్ట్ ఎలక్షన్ విధానాన్ని తీసుకురావడం వల్ల మరి క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి అనుకుంటున్నారు? దాంతోపాటు ఇది అధికార కూటమికి లాభిస్తుందా లేదా ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందంటారా? మీరేమంటారు సార్ దీనికి సంబంధించి? గతంలో కూడా ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి, మరొకసారి వాటిని పునరుద్ధరిస్తున్నారు. నేను ముందే చెప్పినట్టుగా వార్డులు లేదా వార్డులలో జరిగేటువంటి పోటీ అనేటువంటిది కనుక తిరుగుబాట్లుగా, అధికార కూటమిలో తిరుగుబాట్లకు కనుక దారితీస్తే అది వైసీపీకి అడ్వాంటేజ్ గా ఉండేటువంటి పరిస్థితి ఉంది.
అందుకని మేయర్, డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్లు, వీళ్ళని మాత్రం ఈ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ద్వారా ఎన్నుకోవడానికి నిర్ణయించుకుంటారు. అందుకని డిప్యూటీస్ అనేటువంటిది ఒక గౌరవప్రదమైనటువంటిది తప్ప దానివల్ల పెద్ద ఒక పార్టీకి వచ్చినా గానీ పోయినా గానీ పెద్ద ఇబ్బంది లేదు. కానీ మేయర్ లేదా మున్సిపల్ చైర్పర్సన్స్ అనేటువంటి వాళ్ళు కీలకమైంది కనుక దానికి ప్రత్యక్ష ఎన్నికలు పెట్టారు. రాజకీయ పార్టీల్లో అంటే కూటమి పార్టీల్లో ఉండేటువంటి విభేదాలు దాని మీద పడకూడదు అనేటువంటి ఉద్దేశం దాని వెనకాల ఉన్నది. రెండోది, డబ్బు ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లకు ఎన్నికైనటువంటి వాళ్ళు ఓట్లు కొనుగోలు చేసి వాటిని తర్వాత పెట్టుబడిగా పెట్టి మేయర్లని లేదా చైర్పర్సన్స్ ని ఒత్తిడి చేసి తమకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో దాన్ని లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి అవకాశాలు కూడా తగ్గుతాయి. అందువల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అయితే వైసీపీ అనేటువంటిది ఈసారి బలంగా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని, ఒక విధంగా చెప్పాలంటే వైసీపీని చూసి భయపడే కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి ప్రత్యక్ష ఎన్నికలకి సిద్ధమవుతుందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే కూటమిలో లుకలకలు ఉంటే కార్పొరేటర్లు, కౌన్సిలర్ల స్థానాలు మెజారిటీ వైసీపీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని దాన్ని నివారించడానికి ఈ ప్రత్యక్ష ఎన్నికలు. రైట్ సార్, మరొక అంశం చూద్దాం. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ స్థాయిలో వందలాది సీట్లను ఈ మూడు పార్టీల మధ్య సర్దుబాటు చేయడం ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తుందంటారు? దాంతోపాటు స్థానిక నాయకుల మధ్య అసమ్మతి తలెత్తకుండా ఓటర్ల బదిలీ, ఓటు ట్రాన్స్ఫర్ 100% జరుగుతుందని భావిస్తున్నారా? దీని గురించి మీరేమంటారు? ఈ అంశం గురించి ఇప్పటికే మూడు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్టుగా సోషల్ మీడియాలోను లేదా ఈ ప్రత్యక్ష ఎన్నికల నిర్ణయం వెనకాల ఉన్నటువంటి నేపథ్యాన్ని బట్టి చెప్పొచ్చు. ఏమిటి అంటే, మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం జనసేన పార్టీ మేము అసెంబ్లీ ఎన్నికల్లోనే మా బలానికి అనుగుణంగా కాకుండా మేము సీట్లను తగ్గించుకొని పోటీ చేసి మేము 100% గెలిచాం. అందువల్ల మా బలానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పదవులు మాకు సమానమైనటువంటి వాటా రావాలి అనేటువంటి డిమాండ్ గత కొద్ది వారాలుగా నెలలుగా చేస్తుంది అనేది అంశం. ఏమిటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశము? తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీగా ఉంది కనుక 50% సీట్లు అంటే మేయర్ పదవులు కావచ్చు, లేకపోతే డిప్యూటీ మేయర్ పదవులు, మున్సిపల్ చైర్మన్ పదవులు, కార్పొరేటర్ అన్ని కూడా 50% మీరు తీసుకోండి. మిగిలినటువంటి 50% జనసేన, బీజేపీకి ఇవ్వండి. అందులో జనసేనకు 35%, బీజేపీకి 15% ఇవ్వాలి అనేటువంటిది జనసేన, బీజేపీల నుంచి పెట్టినటువంటి ఒక ప్రతిపాదన. దాన్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నారా లోకేష్ తదితరులు వాళ్ళు పూర్తిగా తిరస్కరించారు అనేటువంటిది కూడా వచ్చింది. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా ఇది ఒక థ్రెటనింగ్ గానే ఆయన అటువంటి వైఖరి తీసుకున్నారనేటువంటిది కూడా చెప్తున్నారు. సహజంగానే దిగువ స్థాయిలో ఉన్నటువంటి జనసేన లేదా బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి దామాష ప్రకారం కనుక వాళ్ళకి సీట్లు లేదా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కనుక కేటాయితే అసంతృప్తి చెందేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అసంతృప్తి చెందినప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్లుగా రంగంలోకి దిగి తమ బలాబలాలని చూపించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అదే కనుక జరిగేట్లయితే, అదే కొన్ని సందర్భాల్లో జనసేనకి ఇచ్చినటువంటి సీట్లలో తెలుగుదేశం పార్టీ కూడా అదే చేయొచ్చు, లేదా బీజేపీ ఇచ్చినటువంటి సీట్లలో కూడా అదే చేయొచ్చు. తెలుగుదేశం పోటీ చేసేటువంటి చోట్ల జనసేన, బీజేపీ కూడా అదే విధమైనటువంటి ప్రక్రియకు పాల్పడితే మీరు అన్నట్టుగా 100% ఓట్ల బదలాయింపు అనేటువంటిది జరిగేటువంటి అవకాశమే లేదు. అది ఖచ్చితంగా అటువంటి పరిస్థితి లేనప్పుడు అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. వైసీపీ కూడా అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తా ఉంది. కూటమిలో ఉన్నటువంటి విభేదాలను ఉపయోగించుకొని తాను లాభపడాలని చూస్తా ఉంది అనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ యొక్క వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ. మంచి విశ్లేషణ అందించినటువంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది నేటి డైలీ న్యూస్ అండ్ అనాలసిస్. రేపు తాజా రాజకీయ అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.